నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, అలాగే వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, హనుమద్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. లక్కీ నంబర్స్ మనం వింటూ ఉంటామండి. మాకు ఇది లక్కీ నంబరు, లేకపోతే కార్ నంబర్స్ మనం చూస్తాం. చాలా ప్యాషనెట్ గా 4 9s ఉంది అంటే అబ్బో చాలా చాలా అంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఆ నంబర్ చేయించుకుంటారు కదండి. అలాగే ఫోన్ నంబర్స్ లో కూడా చాలా ఫ్యాన్సీ నంబర్స్ ని పెట్టుకోవటం. ఇక అలా 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 ఎక్కడికి వచ్చిందంటే ప్యాటర్న్ ఏదైతే ఉందో, మన లాక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి కూడా లక్కీ నంబర్స్ పెట్టుకోవటం. ఇవన్నీ ఒక న్యూమరాలజిస్ట్ గా, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ గా మీరు ఎలా పరిగణిస్తారండి? అంటే ఇక్కడ లక్కీ నెంబర్స్ అనేవి ఎవరికైనా కొన్ని నెంబర్లు ఇష్టమైనవి ఉంటాయి, కొన్ని ఇష్టం లేని నెంబర్స్ ఉంటాయి. బై బర్త్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉన్న వాళ్ళ పేర్లో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న నెంబర్స్, వాళ్ళ పేర్లో ఉన్న నెంబర్స్ వల్ల మనకు తెలియకుండానే కొన్ని నెంబర్ల పట్ల ఆకర్షణ ఉంటుంది, కొన్ని నెంబర్ల పట్ల వికర్షణ ఉంటుంది. అవును. అయితే ఏది ఎలా ఉన్నా కూడా మన మీద పనిచేసేది మటుకు మన పేరులో ఉండే నెంబరే. మన పుట్టిన తేదీ ప్రకారం ఉండే నెంబర్స్ యొక్క ప్రభావం మన లక్షణాలు, మన గుణగణాలు, మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ కింద ఏర్పడతాయి. మన పేరులో ఉండే నెంబర్ మన మీద పనిచేస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్, మీరు అడిగిన ప్రశ్నకి అంటే ఇప్పుడు ఆల్ 9s తీసుకోవడంలో తప్పు లేదు, మంచిదే ఆలోచన. ఫ్యాన్సీ నెంబర్ కావాలి, లేకపోతే ఆల్ 1s అని కానీ, ఆల్ 6 అని కానీ, ఆల్ 3s అని కానీ, రకరకాల ఆల్ 5s అని కానీ తీసుకుంటుంటారు. తప్పులేదు, ఆలోచనలో తప్పులేదు. కానీ ఇక్కడ పరిగణించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక వెహికల్కి నెంబర్ క్యాల్కులేట్ చేయాలంటే దాని టోటల్ నెంబర్ని క్యాల్కులేట్ చేయాలి. ఎలా అంటే TS09, GZ 999 ఆర్ 4 9s. ఈ టీకి, ఎస్కి, జీకి, జెడ్కి, 09కి ఇవన్నీ కూడా కూడాలి. ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే ఆ కార్ నెంబరు. ఇప్పుడు మీరు ఆల్ 9s పెట్టుకొని నా కార్ నెంబర్ 9 అని సంబరపడకపోకూడదు. ఇది తెలుసుకోవాలి. నా కార్ నెంబర్ 9, నాది 9 టోటల్ అని అనుకోకూడదు. ఏంటి అలా కనుక పనిచేసినట్టయితే అది రాంగ్ నెంబర్ కింద అవుతుంది. ఆల్ 9s అంటే ఎంత? 9 9 18, 18 9 27, 27 9 36. 36 నెంబర్ని హెల్టర్ స్కెల్టర్ నెంబర్ అంటారు. అస్తవ్యస్తమైన పరిస్థితులను క్రియేట్ చేస్తుంది కదా. సో ఇలా ఈ నెంబర్స్ చూసుకొని మురిసిపోయి లక్షల లక్షల డబ్బు ఖర్చు పెట్టి నెంబర్ల కోసం పాకులాడకూడదు ఎప్పుడు కూడా. నెంబర్ అనేది, లక్కీ నెంబర్ అనేది, ఇప్పుడు 9 టోటల్, నాకు 9 అంటే ఇష్టం అంటే ఆ 9ని క్యాల్కులేట్ చేసే విధానం వేరు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఆ 9ని క్యాల్కులేట్ చేసే విధానం వేరు. TS లేకపోతే AP 09, పక్కన ఇంకో 2 అక్షరాలు, ఆ పైన 4 నంబర్లు. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే ఏ నెంబర్ వచ్చిందో అది నిజంగా మీకు లక్కీ నెంబర్ అయితే అది మీకు పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ఫేవరబుల్ గా పనిచేస్తుంది. రైట్. ఇప్పుడు 1 to 9 నంబర్స్ ఉన్నాయండి. 9 ఎందుకని అంత ప్యాషనేట్ నంబర్ అని అంటే ఏం చెప్తారు? చాలా మంది ఇష్టపడతారు 9ని. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ నెంబర్ అంటే బ్లైండ్ గా చాలా మంది నేను అనటం విన్నాను. 9 నెంబర్ అనేది కుజుడిని రిప్రజెంట్ చేస్తుంది. కుజగ్రహం యొక్క రిప్రజెంటేషన్ లో ఉంటుంది. ఆయన ధన భాగ్యాధిపతి, భూములకి ఆయన అధిపతి. వివాహంలో, దాంపత్య సుఖంలో, దాంపత్య సంబంధాల్లో, తర్వాత సంతానం విషయంలో అన్నిట్లో ఆయనదే ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన నంబర్ కాబట్టి, కుజుడికి సంబంధించిన కాబట్టి ఆ ఆకర్షణ ఉంటుంది. పైగా 9 అనేది ఏంటంటే యూనివర్సల్, అంటే ఏ నెంబర్ నైనా తనలో కలుపుకుంటుంది. ఓకే, ఏ నెంబర్ పక్కనైనా 9 కలిపితే తనలో కలుపుకుంటుంది. అందుకని 9ని ఇష్టపడడంలో తప్పు లేదు. బట్ 9 ఒక్కటే లక్కీ నెంబర్ అనుకోవడం తప్పు. అది అందరికీ ఒకేలాగా మీరు 4 డిజిట్లు క్యాల్కులేట్ చేసి అదే నా లక్కీ నెంబర్ అనుకోవడం తప్పు. సో 9 చాలా పవర్ఫుల్ కాబట్టి నాకు బాగా లక్కీ అని అనుకోవడం కూడా తప్పే. నిజంగా మనకి కలిసి వస్తుందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ న్యూమరాలజీలో డబుల్ డిజిట్ లో రాంగ్ నెంబర్స్ ఉంటాయి. 1 to 9 ఏవి కూడా
లక్కీ నెంబర్స్, అన్లక్కీ నెంబర్స్ అనేవి ఉండవు. 9 గ్రహాలు, 9 నెంబర్స్. ఈ 9 గ్రహాలని రిప్రజెంట్ చేస్తూ 9 నెంబర్స్ ఉంటాయి. ఈ 9 నెంబర్స్లో కూడా ఏవి మంచివి, చెడ్డవి, లక్కీ, అన్లక్కీ అనేది ఏది ఉండదు. అయితే డబల్ డిజిట్లో వచ్చే నంబర్స్ రాంగ్ నంబర్స్ ఉంటాయి. ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఏర్పడే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎలా ఉంటాయో, ఒక నెంబర్ ఇంకో నెంబర్తో కలిసినప్పుడు ఏర్పడే నంబర్స్ అవి శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే 1, 2 అంటే 12. న్యూమరాలజీలో 12వ నంబర్ పేరులో రాంగ్ నెంబర్. అదే 2, 1, 21 అది లక్కీ నెంబర్. 2 టోటల్ 3. మళ్ళీ అదే రెండిటికి 3. 2 సంఖ్యలు అక్కడ ఉంది. ఇక్కడ 2, 1 ఉంది. దీన్ని హై రైజింగ్ నెంబర్ అంటారు. 21వ నంబర్ హై రైజింగ్ నెంబర్, వేరాజ్ 12వ నంబర్ రివర్స్ నెంబర్. సో ఇలా చూసుకోవాలి మనం. లక్కీ నెంబర్స్ అనేవి ఇలా చూసుకోవాలి. అలాగే ఫోన్ విషయంలో కూడా ఫోన్ నెంబర్స్ విషయంలో చూసుకుంటే కనుక జనరల్గా మొబైల్ ఫోన్ అనేది 10 డిజిట్స్ ఉంటాయి. 91 అనేది ఇండియా కోడ్ పక్కన పెడితే 10 డిజిట్స్ ఉంటాయి. ఈ 10 డిజిట్స్ కంటే 10 అంటే 1. ఈ 1కి ఫ్రెండ్లీ నెంబర్లో మన నెంబర్ ఉండాలి. 1కి యాంటీ నెంబర్లో ఉండకూడదు. 1కి ఫ్రెండ్లీ ఏవేంటండి? 1కి ఫ్రెండ్లీ అనేది 2 ఫ్రెండ్లీ, 3 ఫ్రెండ్లీ, ఏంటి 5 ఫ్రెండ్లీ, 7 ఫ్రెండ్లీ, 9 ఫ్రెండ్లీ, మిగతావి యాంటీ. అదే అంటే ఇక్కడ మీకు నేను చెప్పొచ్చేది మీరు గుర్తించారో లేదు. ఇప్పుడు 9 ఫ్రెండ్లీ నెంబర్ అనుకోండి, 9లో 36వ నెంబర్ రాకూడదు, 63వ నెంబర్ రాకూడదు, చాలా క్యాలిక్యులేషన్, 99వ నెంబర్ రాకూడదు. సో ఇవి చూసుకోవాలన్నమాట. అందుకని బెటర్ మీకు ఏదైనా నెంబర్ గురించి కావాలన్నా, మీకు ఏదన్నా కార్ నెంబర్ కావాలన్నా, ఏదైనా సరే ముందు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మీరు 20 లక్షలు 25 లక్షలు పెట్టి ఆన్లైన్స్ తీసుకొని దాంట్లో 36 నెంబర్ని కొనుక్కోవడంలో, అంటే బ్యాడ్ లక్ నెంబర్ని కొనుక్కోవడంలో అర్థం లేదు. అంటే బ్యాడ్ లక్ని ఇన్వైట్ చేస్తున్నట్టే లెక్క. అంటే మన కర్మ రేపు పొద్దున ఏదో ఇబ్బంది పడుతుంది కాబట్టి, ఇబ్బందికి పడే సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీన్ని మనం కొనుక్కుంటున్నాం అని అర్థం చేసుకోవాలి. పైగా అన్నిటికన్నా మీ ఫోన్ నెంబర్ లక్కీగా ఉన్నా, మీ కార్ నెంబర్ లక్కీగా ఉన్నా, మీ ఇంటి నెంబర్ లక్కీగా ఉన్నా, ఏంటి మీ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. సూన్ ఆర్ లేటర్ ఇట్ విల్ బి ఎఫెక్టెడ్. పుట్టిన దగ్గర నుంచి పుడకల దాకా మనతో పాటు ఉండేది మన పేరు. ఈ పేరులో ఉన్న సంఖ్యాబలమే మన ముందుకు నడిపిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించాలి. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మన జీవితము, మన పరిస్థితులు, మనం అనుభవించే స్థితిగతులు ఇవన్నీ కూడా జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి ఉంటుంది. ఎస్, ఐ అగ్రీ విత్ దట్, అది 100% ట్రూ. బట్ దానికి డ్రైవింగ్ ఫోర్స్ అనేది మన పేరులో ఉండే నెంబరు. ఒక పరిస్థితి మీ జీవితంలోకి రావాలంటే ఈ నెంబర్ సహాయం లేకుండా రాలేదు. ఒక పరిస్థితి మీ జీవితంలో ఎలాంటి మోతాదులో రావాలనే దానికి ఈ నెంబర్ ప్రభావితం చేస్తుంది. సో ఇక్కడ మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పేరులో డబల్ డిజిట్లో వచ్చే రాంగ్ నెంబర్ ఉండకూడదు. ఎవరి పేరులో కూడా రాంగ్ నెంబర్స్ ఉండకూడదు. మీ లక్కీ నెంబర్ 3 అయినా కూడా మీ పేరులో 12వ నెంబర్ ఉండకూడదు. ఓకే, మీ లక్కీ నెంబర్ 2 అయినా కూడా మీ పేరులో 29వ నెంబర్ ఉండకూడదు. అర్థమైందండి? అలా ఇది లక్కీ నెంబర్, అది లక్కీ నెంబర్ అని కాదు. 10 డిజిట్స్కి ఏదైతే ఇప్పుడు 10 అంటే 1 ఫోన్ నెంబరు, దానికి 7 కూడా ఫ్రెండ్లీ నెంబరే. అలా అని టోటల్ చేస్తే 16వ నెంబర్ వస్తే గొడవలు, కొట్లాటలు అవుతాయి, వాగ్వివాదాలు అవుతాయి. కనుక ఇవన్నీ పనిచేస్తాయి మన మీద. అబోవ్ ఆల్ మన పేరులో ఉన్న నెంబర్ ప్రధానం. ఇది కరెక్ట్గా ఉంటే టోటల్ అన్ని కూడా కరెక్ట్ గా తీసుకొస్తుంది. అది లేకపోతే మనకు తెలియకుండానే రాంగ్ నెంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఆ బ్యూటీని తెలుసుకోవటమో, లేకపోతే సబ్జెక్ట్ ఇప్పుడు మీరు న్యూమరాలజీ ఎలా పనిచేస్తుందో తెలియని వాళ్ళు ఏమంటారంటే, కష్టపడాలి, హార్డ్ వర్కే అన్నిటికీ సమాధానం చెప్తుంది, ఇవన్నీ సమాధానం చెప్పవు లేకపోతే హెల్ప్ చేయవు అనే వాళ్ళ మాటల్ని మీరు ఎలా తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జైలు పాలయ్యారండి. ఆయన కష్టపడలేదనే. ఈ వయసులో కూడా ఆయన పాదయాత్రలు చేస్తున్నాడంటే ఆయన ఎవరి కోసం కష్టపడుతున్నాడండి?
ఆయన కష్టపడలేదు కాబట్టి జైలుకి వెళ్ళాడా? కష్టం కాదండి. ఇప్పుడు చిరంజీవి గారిది బోళా శంకర్ అనే సినిమా రిలీజ్ అయింది, అందులో ఫ్లాప్ అయింది అంటే ఆయన కష్టపడలేదు. అందులో కష్టపడ్డారు. 68 ఏళ్ల వయసులో ఆయన అభిమానుల్ని ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఆయన డాన్సులు చేయలేదా? చేశారు. ఫైట్లు చేయలేదా? యంగ్గా కనపడాలని డైటింగ్లు చేయలేదా? మరి ఎందుకు పోయింది? సో ఈ నెంబర్ గేమ్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత Right. మనది. టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు వెళ్తుంది. Right. అర్థమైందా? అధిగమించే శక్తి కూడా ఖచ్చితంగా Yes. వస్తుంది. Right. మనకు ఎదురయ్యే కష్టానికి మనం బలైపోవడం అనేది పేరులో ఉన్న రాంగ్ నెంబర్ ప్రభావం. Yeah. మనకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని సమర్థవంతంగా అధిగమించి ముందుకెళ్ళి విజయాన్ని సాధించడం అనేది మన పేరులో ఉన్న లక్కీ నెంబర్ ప్రభావం. లక్కీ నెంబర్ అంటే పేరులో ఉండేదే లక్కీ నెంబర్. Right. మీ పుట్టిన తేదీని, మీ లక్కీ నెంబర్ ఏంటంటే అందరికీ ఒక మెసేజ్, క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చేస్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న డేట్, మంత్, ఇయర్ మొత్తం కూడితే వచ్చే నెంబర్ మీ లక్కీ నెంబర్. సూపర్. ఇంతకన్నా క్లియర్ గా ఏం చెప్తారు? మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు, మీరు ఏ నెలలో పుట్టారో తెలుసు, మీరు ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసు, అదే మీ లక్కీ నెంబర్. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి? డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళకి పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం ద్వారా వాళ్ళు మిగతా కష్టాలని, వాళ్ళకి ఎదురయ్యబోయే రాబోయే నష్టాలని అధిగమించవచ్చు. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.